దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనుచున్న డాక్టర్ దుర్గారావు సునీతలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాక్టర్ దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కటకం విజయరత్నంను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వీరికి రావాల్సినవన్నీ కూడా దేవుడు ప్రసాదించాలని మరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సోలే జేవియర్ రాజుని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అక్షయ అభిలాషలను దేవుడు దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులను నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సరయుని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామసమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మిస్టర్ థామస్ కి మంచి ఆరోగ్యం దయచేసి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణతను దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను మరియు శాంతి సమాధానాలను ప్రసాదింపచేయమని, ప్రణితాకు గర్భఫలం దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కటకం విజయభాస్కర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, శాంతి సమాధానాన్ని ప్రసాదింపచేయమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా
మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్, రాజమ్మలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు వారందరికీ ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నకి మంచి ఉద్యోగం వచ్చేలాగున్న దేవుడు దీవించమని, అశోక్ కు మారు మనసు ప్రసాదించమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విన్సెంట్ రాజు ఉద్యోగంలో దేవుడు విజయాన్ని ప్రసాదించాలని, చేస్తున్నటువంటి ఉద్యోగంలోని కొనసాగే కృపను దేవుడు ప్రసాదించాలని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించి వారు విన్సెంట్ రాజు, బొంబెనరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిరిల్, జూడ్ ఆంటోనీ, విజయ్, పాలను దేవుడు దీవించి మరి కుటుంబ సభ్యులందరిపై దేవుని సంరక్షణ ఉండాలని మరి కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని యేసు తిరు హృదయం పేరిట పూజ సమర్పించే వారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. విజయ నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమారుడికి మంచి వివాహ సంబంధం వచ్చేలాగున్న దేవుడు దీవించాలని కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు జకరియా, విజయ నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, నా మొరలను ఆలింపుము. నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయుకుము. నన్ను ఆదుకుని వాడవు నీవే. నా రక్షకుడు అయిన దేవా, నా చెయ్యి విడువకుము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలిని మీ అందరి కొరకు ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలి అని, వారి కుటుంబంలో దేవుని కృప ఆశీర్వాదాలు దిగి రావాలి అని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళంగా దీవించాలి అని, రాబోయే కాలమంతా కూడా మేము ఆశీర్వదించాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరెవరైతే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారా ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారో వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యున్న పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో
నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవించగలుగునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. సోదరులారా, మాసిడోనియాలోని దైవ సంగములలో దేవుని కృప ఏమి ఒనర్చినది మీకు తెలియవలెనని మా అభిలాష. అచ్చట అవి పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి. కానీ వారు మహానందమును పొందిన వారై నిరుపేదలైనను గొప్పగా దానములొనర్చిరి. వారు ఇయ్యగలిగినంతయు ఇయ్యగలిగిన దానికంటే అధికముగాను ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను. పవిత్ర ప్రజలకు సాయమనర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమాలుకొనిరి, పట్టుబట్టిరి. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము గావించుకొనిరి. తదనంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమను అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహించలేదు. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపుమనియు ఈ ప్రేమపూర్వకమగు ఈ ప్రత్యేక సేవను మీయందు పూర్తి చేయవలెనని అర్థించుతుని. విశ్వాసములోను, వాక్కులోను, జ్ఞానములోను, ఆసక్తిలోను, మాపై మీకు గల ప్రేమలోను అన్నింటను మీరు భాగ్యవంతులే. కనుకనే ప్రేమపూర్వకముగు ఈ సేవలు కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. నేను మిమ్మలను ఆజ్ఞాపించుటలేదు, కానీ సాయమనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమై ఉన్నదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిన్నే స్తుతించెదను.
తోడునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 43 నుండి 48వ వచనం వరకు. నీ పొరుగు వానిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టు బహుమానము లభించును? సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని వాక్యాన్ని ఆలకిస్తున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలి అని, మనందరి విశ్వాసాన్ని బలపరిచి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద కుమ్మరించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ మేమందరినీ కూడా ఈ వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, గమనించండి, ఈనాటి సువిశేషములో మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనములో ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి గొప్ప సందేశం. పూర్వకాలము యూదా మత ధర్మశాస్త్రములో ఒక నానుడి ఉండేది. మిమ్ము ప్రేమించే వారినే మీరు ప్రేమించాలి, మిమ్ము ద్వేషించే వారిని మీరు ద్వేషించాలి. పంటికి పన్ను కంటికి కన్ను అనే ఆ యొక్క చట్టాన్ని ఆ రోజుల్లో ప్రజలు చాలా చక్కగా పాటించేవాళ్ళు. హాని చేసే వాళ్ళకి హాని చేయాలి, మేలు చేసే వాళ్ళకి మేలు చేయాలి, మీకు అపకారం చేసేవారికి అపకారం చేయాలి అన్నదే ఆనాటి నానుడి. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు సువిశేష పట్టణంలో మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే కాదు మీరు ప్రేమించవలసింది, మిమ్ము ద్వేషించే వారిని కూడా మీరు ప్రేమించాలి, మీకు అపకారం చేసే వారిని కూడా మీరు ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి, మీకు కీడు చేసే వారికి కూడా మీరు మేలు చేయాలి అని ప్రభు మనందరికీ బోధిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని బోధిస్తూ మిమ్ము ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించడం కాదు, మీకు కీడు చేసేవారిని మీకు అపకారం చేసేవారిని కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థిస్తే మీరు దేవునికి తగిన బిడ్డలు కాగలుగుతారు, మీరు నాకు ప్రియమైనటువంటి బిడ్డలు కాగలుగుతారు. ఈ ప్రేమను మీరందరూ కూడా కలిగి ఉండాలి అని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ దేవునికి తగినటువంటి బిడ్డలము, యోగ్యత కలిగినటువంటి బిడ్డలము కావాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి, శత్రువులను ప్రేమించాలి, వారి కోసం ప్రార్థించాలి, అపకారం చేసేవారికి కూడా మనం ఉపకారం చేయాలి, మేలు చేయాలి అని ప్రభు బోధిస్తున్నటువంటి ప్రేమ ఆజ్ఞ. గమనించండి ప్రియ సహోదరులారా, ఈ లోకములో ప్రతి మనిషి కోరుకునేది ప్రేమ.
నేను ప్రేమించబడాలి, నేను అందరికీ ఇష్టమైన వాడిగా జీవించాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. ప్రేమను పొందుకునేటువంటి వ్యక్తి ఎప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. మనల్ని అందరూ ప్రేమించాలి అనుకోవటంలో తప్పులేదు, అందరూ నన్నే ప్రేమించాలనుకోవటంలో తప్పులేదు. కానీ మనము కూడా ఇతరులను ప్రేమించగలగాలి, మనము కూడా ఇతరులకు ఆ ప్రేమ చూపించగలగాలి. అందరూ నన్నే ప్రేమించాలి అని కోరుకోవటం స్వార్థం. దానితో పాటు నేను కూడా ఇతరులను ప్రేమించాలి, నేను కూడా ఇతరులతో నా ప్రేమను పంచుకోవాలి అని ఆశపడితే ప్రభు అంటున్నాడు, నీవు నాకు యోగ్యమైన బిడ్డవు కాగలుగుతావని. ప్రియ సహోదరులారా, చాలామంది అనుకుంటారు ఈ లోకంలో జీవించాలంటే డబ్బు కావాలి, ఈ లోకములో ఉన్నతమైనటువంటి జీవితం అంటే ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఉంటే చాలు, సంతోషంగా ఉండగలము అని భావిస్తూ ఉంటారు. కానీ గమనించండి ప్రియ సహోదరులారా, ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు ఉన్నంత మాత్రాన ఒక మనిషి సంతోషంగా ఉంటాడు అంటే గ్యారంటీ లేదు. ఎప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడంటే ప్రేమించబడినప్పుడు, తను ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు, తన చుట్టూ ప్రేమ బంధాలను కలిగి ఉన్నప్పుడు. ఇంటిలో అన్నీ ఉన్నాయి, ప్రేమించే భార్య లేకపోతే సంతోషంగా ఉండలేడు. ఆస్తులు, ఐశ్వర్యాలు అన్నీ కూడా సంపాదించారు, ప్రేమించే బిడ్డలు లేకపోతే సంతోషంగా ఉండలేరు. ఏమీ లేకపోయినా ప్రేమించే భార్య, ప్రేమించే భర్త, ప్రేమించే బిడ్డలు ఉంటే మనిషి ఎప్పుడు సంతోషంగా బ్రతికేస్తూ ఉంటాడు. ప్రభువుకు తెలుసు ఈ లోకాన్ని పరిపాలించేది ప్రేమ అని, ఈ లోకాన్ని పరిపాలించవలసింది ప్రేమ అని. ప్రతి మనిషి కూడా ఒక మానవుడిగా జీవించాలంటే ప్రేమ కలిగి జీవించాలని ప్రభువుకు తెలుసు. అందుకని ప్రభు చాలా సందర్భాల్లో నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆజ్ఞ ప్రేమ. ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ఒక మనిషిగా నీవు మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలి, రెండవది నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమ ఉంటే చాలు, బతికిన 4 రోజులు సంతోషంగా సమాధానంగా జీవించవచ్చు అని ప్రభు ఈరోజు ప్రేమ కలిగి జీవించండి అని. అలాంటి ప్రేమ కలిగి జీవిస్తే, ప్రేమతో ఇతరులను కూడా మీరు చూస్తే మీరు నాకు తగినటువంటి బిడ్డలు కాగలుగుతారు అని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ లోకానికి తగినటువంటి బిడ్డలు కాకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి తగినటువంటి బిడ్డలుగా జీవిస్తే దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఎలా మనము దేవునికి తగిన బిడ్డలుగా జీవించాలి అంటే మనం చూపించే ప్రేమ ద్వారా, దేవుని పట్ల మనం చూపించే విశ్వాసము ద్వారా, మంచి మాట్లాడటం ద్వారా, మంచి క్రియలు చేయటం ద్వారా, తగ్గించుకోవటం ద్వారా, క్షమించటం ద్వారా, మంచి ఆలోచనలు చేయటం ద్వారా మనం దేవునికి తగినటువంటి బిడ్డలుగా జీవించగలుగుతాం. దేవునికి యోగ్యమైనటువంటి బిడ్డలుగా కొనసాగించబడుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకమైనటువంటి గుర్తింపు కాదు, దేవుని గుర్తింపు మనకు కావాలి. ఈ లోకమైనటువంటి ఎదుగుదల మాత్రమే కాదు, దేవునిలో ఎదుగుదల మనకు ఉండాలి, విశ్వాసములో ఎదుగుదల మనకు ఉండాలి, ప్రేమలో ఎదుగుదల మనకు ఉండాలి, ఓర్పు సహనములో ఎదుగుదల ఉండాలి, క్షమించడంలో మనకు ఎదుగుదల ఉండాలి. ఇలాంటి మంచి లక్షణాలు మనకు ఉంటే మనం దేవునికి యోగ్యమైన బిడ్డలంగా మారిపోతామంట, దేవునికి తగినటువంటి బిడ్డలుగా మారిపోతామంట. దేవుడు మనల్ని చూసి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, నా బిడ్డలు నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తారు, నా ఆజ్ఞలు ఉల్లంఘించకుండా జీవిస్తారని దేవుడు మనల్ని చూసి గర్వపడుతూ ఉంటాడంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఇంటిలో బిడ్డలు ఉన్నది ఒకరైనా ఇద్దరైనా తల్లిదండ్రులు మాట వినకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు, సరిగ్గా చదువుకోకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు, తల్లిదండ్రులకు ఇష్టమైన విధముగా వాళ్ళు జీవించకపోతే ఎంతో బాధపడుతూ ఉంటారు. ప్రభు కూడా అంతే ప్రియ సహోదరులారా,
ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నంత వరకు ఆయన మన పట్ల సంతోషాన్నే కలిగి ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తామో ఆయన హృదయాన్ని మనం గాయపరిచిన వాళ్ళం అవుతాం, ఆయనను మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రేమ కలిగి జీవించండి. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, మేము హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. అప్పుడే మీరు నాకు తగిన బిడ్డలు కాగలుగుతారని ప్రభు తెలియచేస్తున్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణం ద్వారా మేము మనుషులమైనప్పటికీ దేవుని బిడ్డలుగా జీవించాలి అని, దేవునిలోనే ఎదుగుదల ఉండాలి అని, ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా అవసరమని, ఈ లోకంలో ఎదుగుదల లేకపోయినా ఆధ్యాత్మిక ఎదుగుదల నిన్ను ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుస్తుందని వాక్యము ద్వారా తెలియచేసినందుకు స్తోత్రం ప్రభా. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఈ లోక ఎదుగుదలనే మేము చూస్తున్నాం, ఈ లోక ఆస్తి ఐశ్వర్యాల పెరుగుదలనే మేము చూస్తున్నాం. మా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను కోరుకోలేకపోతున్నాం, మా ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టించుకోలేకపోతున్నాం ప్రభా. సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నాం, ఉదయం లేవగానే చిన్న ప్రార్థన చేయలేకపోతున్నాం ప్రభా. కుటుంబంలో ఉన్న వారితో ప్రేమతో ఆప్యాయతతో సఖ్యతతో మేము జీవించలేకపోతున్నాం. మనిషిని చూస్తే చిరాకు, మనిషిని చూస్తే చెడ్డ మాటలు మాట్లాడటం, విరక్తికరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నాం ప్రభా. అయ్యా, మీ ప్రేమను మాలో ఉంచండి. ఈరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో దేవా, ఏ సమస్యలతో సతమతమై రోజు కన్నీటితో ఏడుస్తున్నారో ప్రభా, ఈ బిడ్డలందరినీ మరొక్కసారి మీ పాదాల చెంత ఉంచుతున్నాం. ఒక్కొక్క బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభా. ఆ బిడ్డల కుటుంబాలలో ఉన్న బాధలు, సమస్యలు, చీకటి, అన్ని రకాల గొడవల నుండి విడుదల దయచేయమని, భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలను దయచేయమని, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ, క్షమించుకుంటూ సంతోషంగా ముందుకు సాగిపోయే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. ఓ ప్రభా, మా ప్రార్థనను ఆలకించి ఈ దివ్య పూజా బలి ద్వారా మా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చరణాల సేవకై
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనంను కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనంను కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించి దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2 చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించండి. ఆ గొప్ప దేవుడు మనందరి ముందు సజీవంగా ప్రత్యక్షమయ్యే సమయం. ఈ నడిపూజలో ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చి మనందరినీ దీవించబోయే పవిత్రమైన సమయం. అడగండి, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఏ సమస్యల ద్వారా సతమతమవుతున్నారో ప్రభువుకు చెప్పండి. అతి త్వరలోనే ఆ గొప్ప దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని
దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న బిడ్డలను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డల యొక్క అవసరతలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
అందరు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడుతున్న ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కాని మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్.
నేను ప్రభువును ఒక వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. 27వ కీర్తన 4వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యతను నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు రాబోయే కాలమంతా మిమ్మంతా హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.